హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే బిగ్ బాస్ అయితే మళ్ళీ 9 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. బిగ్ బాస్లో ఏ కంటెస్టెంట్స్ ఉంటున్నారు, ఏ కేటగిరీ నుంచి వస్తున్నారు, బిగ్ బాస్ హోస్ట్ ఎవరు, నాగార్జుననా లేక బాలకృష్ణనా? బాలకృష్ణ పెడితే బిగ్ బాస్ ఎలా రన్ అవుతుంది, నాగార్జునని పెడితే బిగ్ బాస్ ఎలా రన్ అవుతుంది అనేది అయితే ఈరోజు మొత్తం క్లియర్ కట్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ముందుగా అయితే హోస్ట్ గురించి, హోస్ట్ నాగార్జున గురించి. నాగార్జున అయితే హోస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే గత సీజన్లో చేసిన మన నాగార్జున సార్ హోస్ట్ అనేది చాలా అద్భుతంగా చేస్తాడు. నాగార్జున సార్ హోస్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇట్లా బల్లగుద్ది చెప్తారు చూడు, అట్లా ఉంటుంది అన్నమాట నాగార్జున సార్ హోస్ట్. నాగార్జున సార్ హోస్ట్ని పెడితేనే బిగ్ బాస్ బాగా అంటే ఎక్కువ కంటెంట్ వస్తుంది అన్నమాట. అయితే నాగార్జున సార్ లేకుండా బాలకృష్ణ కానీ నాని కానీ వీళ్ళని ఎవరైనా పెట్టినా కూడా బిగ్ బాస్ అంత హైప్ అనేది రాదన్నమాట. ఎందుకంటే బిగ్ బాస్ మొత్తం ఎడిక్ట్ అయిపోయిండ్రు అన్నమాట నాగార్జున సార్ని. అందుకనే నాగార్జున సార్ని బిగ్ బాస్లో హోస్ట్గా పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే నాగార్జున సార్ని పెడితేనే మంచిగా ఉంటుందని మాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు, ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది కొత్తోళ్ళు వస్తున్నారు, ఎంతమంది పాతోళ్ళు వస్తున్నారు అనేది అయితే వీడియో అయితే చేద్దాం. ఈరోజు ఓన్లీ నాగార్జున సార్ అంటే హోస్ట్ గురించి మాత్రమే చెప్పుకుందాం. ఫస్ట్ అయితే కన్ఫామ్గా అయితే నాకు తెలిసిన మట్టుకైతే కన్ఫామ్గా అయితే నాగార్జున సారే హోస్ట్ ఉండబోతున్నాడు. ఎందుకంటే గత సీజన్లో కూడా బాగానే రన్ అయింది, నాగార్జున సార్ కూడా హోస్ట్ బాగానే చేసింది కాబట్టి నాగార్జున సార్ ఉంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నాగార్జున సార్ని హోస్ట్గా పెడితే ఎట్లుంటుందంటే ప్రతి కంటెస్టెంట్ కూడా చాలా భయంతోనే ఆట ఆడతారన్నమాట. ఎందుకంటే నాగార్జున సార్ మాట్లాడే ప్రతి మాటలో ఒక భయం అనే అంటే ఒక కోపం, ఒక భయం అనేది ఉంటుంది. అందుకనే నాగార్జున సార్ని హోస్ట్గా పెడితే బిగ్ బాస్ రేటింగ్ చాలా పెరిగిపోతుంది అన్నమాట. అందుకనే నాగార్జున సార్ని హోస్ట్గా పెడితేనే బిగ్ బాస్ మంచిగా ఉంటుంది, మంచిగా రన్ అవుతుంది, మంచి అంటే రేటింగ్ కూడా బాగా వస్తుంది అని మాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మొత్తానికైతే బిగ్ బాస్ హోస్ట్ మాత్రం కన్ఫామ్గా అయితే నాగార్జున సారే, 100% నాగార్జున సారే. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్లోని హోస్ట్ గురించి. హోస్ట్ ఎవరు వచ్చారు, ఎవరు వస్తారు అనేది అయితే మీకైతే చెప్పేసిన, నాగార్జున సారే అని కన్ఫర్మ్ చేసిన. ఎందుకంటే గత సీజన్లో నాగార్జున సార్ చేసింది కాబట్టి నాగార్జున సార్ ఉంటేనే బాగుంటుంది అని నాగార్జున సారే బిగ్ బాస్ హోస్ట్ అంటే బిగ్ బాస్ 9 హోస్ట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్లో బిగ్ బాస్ ప్రతి అప్డేట్ వీడియో అయితే మన ఛానల్లో ప్రతిరోజు అయితే అప్డేట్ చేస్తానన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే వెంటనే వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండ్రి. చాలామంది వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అప్పుడు మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా రేపు వీడియోలో ఏంటంటే బిగ్ బాస్లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు, ఎవరెవరు ఉంటారు అనేది అయితే చెప్తానన్నమాట. షార్ట్ వీడియో, లాంగ్ వీడియో కూడా చేసి అయితే అప్లోడ్ చేస్తాను.
ఈరోజు వీడియో అయితే బిగ్ బాస్ హోస్ట్ గురించి అయితే చెప్పేసిన. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఓకే బాయ్.